పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పడంగా కట్టబెడుతున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు అంటూ అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే అబద్ధాలకు అంతే లేకుండా పోయింది. ఆదాయం నుంచి మొదలుపెట్టి రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల వరకు ఎక్కడా క్లారిటీ లేదు. సూపర్ 6 హామీలకు కేటాయింపులైతే వేళ్ల మీద లెక్కించే పరిస్థితి. ఇదంతా ఒకెత్తైతే బడ్జెట్ ప్రసంగం మొత్తం పొగడ్తలకే పరిమితం కావడం రాష్ట్ర ప్రజల్ని విస్మయపరుస్తోంది. బడాయిలు బకాయిలకు కేర్ ఆఫ్ గా మారిన ఏపీ బడ్జెట్ పై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఎవరైనా వ్యాపారి లేదా పౌరుడు తప్పుడు లెక్కలిస్తే ప్రభుత్వం వారికి జరిమానా విధిస్తుంటుంది. కానీ అదే ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇచ్చినా ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. ఊహాజనిత అంచనాలు వాస్తవాలతో సంబంధం లేకుండా అంకెల గారడీ చేస్తూ ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన 3వ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తన ప్రసంగంలో ఒక రకంగానూ బడ్జెట్ పుస్తకాల్లో మరో రకంగానూ లెక్కలు ఉండడం ఇందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబును తన ప్రసంగంలో సహజంగానే పొగుడుకున్నారు. ఆయనతో పాటు ప్రధాని మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల పేర్లను జోడించారు. ప్రభుత్వాలే నిజాలు మాట్లాడలేకపోతే ప్రజలను పాలించే నైతిక హక్కు ప్రభుత్వాలకు వస్తుందా అన్న అనుమానం బుద్ధిజీవులకు రావచ్చు. కానీ వాటిని పాలకులు పట్టించుకునే దశలో ఉండడం లేదు. నిజానికి బడ్జెట్కు సామాన్య మానవుడి జీవితాలకు ఏమీ సంబంధం ఉండడం లేదు. బడ్జెట్కు ఆచరణలో జరిగే వాటికి అస్సలు కనెక్షన్ కుదరడం లేదు. కనుక ప్రజలు వీటిని సీరియస్గా తీసుకోవడం మానేశారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా తాము ఎన్నికల్లో ఏం చెప్పాం, ఏమి చేశాం అన్న విషయాలను వివరించగలిగితే దానికి క్రెడిబిలిటీ వస్తుంది. అలా కాకుండా రొటీన్ సోది ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఉపన్యాసం ఇస్తుంటే దానివల్ల ఏమి వనగూరుతుంది? గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అదే పని చేసింది. ఈసారి బడ్జెట్ కూడా అలాగే ఉంది. గత వైఎస్ఆర్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి అనుగుణంగా బడ్జెట్ను తయారు చేయడానికి ప్రయత్నించేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అలా చేయడానికి సాహసించలేకపోతోంది. ఎందుకంటే తాము చేసినవన్నీ బూటకపు వాగ్దానాలు కనుక. నిజాలు చెబితే ప్రజలు ఈసరించుకునే పరిస్థితి వస్తుంది కనుక ఆ అవకాశం ఇవ్వకుండా ఏదేదో చేసేయబోతున్నామంటూ బడ్జెట్ ప్రసంగం చేస్తే ఈ 10 రోజులు అసెంబ్లీలో మండలిలో చర్చించినట్లు కనిపిస్తారు. తదుపరి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఈ ఏడాది 2,34,140 కోట్ల రెవెన్యూ రాబడి వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ద్వారా, పన్నేతర ఆదాయాల ద్వారా సంపాదించేదన్నమాట. గత ఏడాది బడ్జెట్లో ఈ ఆదాయం 2,17,976 కోట్లు వస్తుందని లెక్కగట్టారు. దాన్ని సవరించిన అంచనాల్లో 1,96,903 కోట్లకు తీసుకొచ్చారు. పోనీ ఆ మేరకైనా సంపాదించే అవకాశం ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జనవరి ఆఖరుకు వచ్చిన ఆదాయం 1,40,000 కోట్లు మాత్రమే. ఈ విషయం ప్రభుత్వమే చెబుతోంది. సవరించిన అంచనాకు రావాల్సిన ఆదాయానికి మధ్య ఇంకా 50,000 కోట్ల గ్యాప్ ఉందన్నమాట. ఈ 2 నెలల్లో ఆ మేర అదనంగా ప్రభుత్వం సంపాదించాలంటే ప్రజలపై విపరీత భారం మోపాలి, లేదా వాటిని లెక్కలకే పరిమితం చేయాలి. అంటే ఇవి కాకి లెక్కలుగానే మిగిలిపోతాయన్నమాట. ఇలాంటి దశలో కొత్త ఏడాది 2.34 లక్షల కోట్ల ఆదాయం ఎలా వస్తుందో మంత్రి వివరించలేదు. మరో అంకి చూద్దాం. రెవెన్యూ లోటు గత ఏడాది కన్నా తక్కువగా ఉంటుందని కేశవ్ తన బడ్జెట్లో తెలిపారు. గత ఏడాది 33,000 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేస్తే అది 41,000 కోట్లకు పెరిగింది. కానీ చిత్రంగా వచ్చే ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటు 22,000 కోట్లే ఉంటుందని బడ్జెట్లో మంత్రి చెబుతున్నారు. దీన్ని ఎవరైనా నమ్ముతారా? చివరికి వారికి బ్యాండ్ వాయించే ఎల్లో మీడియా కూడా విశ్వసించలేదు. ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఒక చిన్న వార్తను కూడా తమ మీడియాలో ఇచ్చుకున్నారు. అప్పుల విషయానికి వస్తే కొత్త ఏడాదిలో 98,000 కోట్లకు పైగా తీసుకుంటామని బడ్జెట్ పుస్తకంలో తెలిపారు. అది ప్రభుత్వం నేరుగా తీసుకునే అప్పు. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి తీసుకునే అప్పు గురించి మాత్రం వెల్లడించకుండా గుట్టుగా ఉంచారు. ఇంతవరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణం మొత్తం 3,11,182 కోట్లుగా ఉంది. కొత్త బడ్జెట్లో ఎన్ని వేల కోట్లు తీసుకుంటారో ఊహించలేం. ఇక పెండింగ్ బిల్లులు సుమారు 24,000 కోట్లు చెల్లించినట్లు తెలిపారు తప్ప ఇంకెంత పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఆ మొత్తం ఎంత అవుతుందో ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. అంటే దీన్ని కూడా దాచిపెట్టారన్నమాట. కేవలం ఉద్యోగులకే సుమారు 40,000 కోట్ల మేర బకాయి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇతర బిల్లులు కూడా లెక్క వేస్తే తడిసి మోపిడి కావచ్చు. ఇది ఒక కోణం అయితే, ప్రభుత్వం తాను ఇచ్చిన సూపర్ 6 హామీల్లో పెక్కింటిని గాలికి వదిలేసింది. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. మరి బడ్జెట్లో వాటి ఊసేలేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ,
గ్యాస్ సిలిండర్లు తదితర స్కీములకు అవసరమైన మొత్తాల కన్నా బాగా తక్కువ కేటాయించారు. బడ్జెట్లో వాటికింత వీటికింత అని చెబుతారు, కానీ అవేవి అయ్యేవి కావన్న సంగతి ప్రభుత్వంలోని వారికి ప్రతిపక్షానికి తెలుసు. అయినా దీన్ని ఒక తంతుగా ప్రభుత్వ ప్రచారానికి వాడుకుంటారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై కూటమి నేతలు ప్రచారం చేసిన అంకెలన్నీ బోగస్ అని తేలిపోతుండటంతో ఈసారి బడ్జెట్లో ఆ వివరాలు ఏవి సరిగా ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అయినా మంత్రి ప్రసంగంలో మాత్రం గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్లు అప్పు చేసిందని తప్పుడు ఆరోపణ చేసి వదిలివేశారు. చంద్రబాబును మొత్తం 16 సార్లు మంత్రి కేశవ్ పొగడ్డం కూడా అతిగానే ఉందని చెప్పాలి. యథాప్రకారం జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం అంటూ ఆవుకథ చెబుతూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి 2 ఏళ్లు సరిపోలేదని అంటున్నారు. కూటమి నేతలు సంపద సృష్టిస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టారు, కానీ అధికారంలోకి వచ్చాక అప్పులేమో లక్షల కోట్లు చేశారు. ప్రజల సంపదను ప్రైవేటు వారికి అర్ధనాకు అణాకు కట్టబెట్టేస్తున్నారు. ఇంకోవైపు 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని అసత్యాలు వల్లెవేస్తూ బడ్జెట్ ప్రసంగం చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం ఏముంటుంది? స్థూలంగా చూస్తే ఏపీ ప్రజల జ్ఞానంపై సవాలు విసురుతూ కాకి లెక్కల బడ్జెట్ను కేశవ్ సమర్పించారని చెప్పుకోవచ్చా?